హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ వీడియోలో ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు. సో ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళని వాళ్ళు కావచ్చు, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత సో సర్టిఫికెట్స్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది కొన్ని కాలేజెస్ వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం మనకైతే ఇక్కడ డేట్ ఇంక్రీజ్ చేశారు, కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్. సో వెబ్సైట్లో కూడా ఇప్పుడే అప్డేట్ చేశారు, సో మీరు చూడొచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 28th August. సో ఆన్ ఆర్ బిఫోర్ 28th August మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ వెబ్సైట్లో ఎక్కడ కూడా మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి అయితే ఏమి ఇవ్వలేరు. సో ఒకసారి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఇప్పటి వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వేరు, కాలేజ్ రిపోర్టింగ్ వేరు. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫీజ్ పేమెంట్ చేయడం. సో మీకు పింక్ కలర్లో ఏదైతే ఫీజ్ వచ్చిందో ఆ ఫీ అనేది ఆనర్ బిఫోర్ 14th చేసిన వాళ్ళు కాలేజ్ రిపోర్టింగ్ 28th August. కానీ మళ్ళీ కొత్తగా అసలు సీట్ వచ్చి కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళకు ఇచ్చారా లేదని ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. సో మీరైతే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఉంది కదా, దాంట్లో మీకు సీట్ వచ్చిన వాళ్ళు మీరైతే ఒకసారి ట్రై చేయండి. సపోజ్ మీకు కూడా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చూపిస్తే మీరు పే చేసుకొని లాస్ట్ డేట్ 20 లోపు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సపోజ్ మీకు వస్తలేదనుకోండి, మీకైతే నాట్ ఎలిజిబుల్. ఓన్లీ ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోవచ్చు 28th వరకు. మీకు ఓపెన్ అయితే మీరు కూడా ఫీ పేమెంట్ చేసి మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇప్పటివరకు అసలు రిజల్ట్స్ వచ్చి బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చూసిన తర్వాత అనుకున్న వాళ్ళు మీరైతే చూడండి. సపోజ్ సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అవుతుందంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు అయితలేదంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి లాస్ట్ డేట్ 28th August. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు రీఫండ్ ప్రాసెస్ గురించి కొంతమంది అడుగుతున్నారు. సో ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది. ఆ కాలేజీలో కొంతమంది ఏం చేశారు, ఆన్లైన్లో అమౌంట్ పే చేశారు. కొంతమంది ఆన్లైన్లో అమౌంట్ పే చేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఆ కాలేజ్ నచ్చకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదు బీఎడ్ అనుకున్న వాళ్ళు, మీకు సపోజ్ మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆన్లైన్లో పింక్ కలర్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది రీఫండ్ చేసుకోవచ్చండి. సో దానికి కూడా సర్టన్ రూల్స్ ఉంటాయి. సో మీకు కంప్లీట్ 100% రీఫండ్ ఎప్పుడు వస్తుంది, 50% ఎప్పుడు వస్తుందో చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 1. సో ఫేజ్ 1 లాస్ట్ డేట్ ఎంత, 28th August. సో 28th August లోపు మీరు ఏదైతే ఆన్లైన్లో పేమెంట్ చేశారు కదా, సపోజ్ ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యారు, ఆ కాలేజ్ మీకు నచ్చలేదు, అసలు బీఎడే చేయొద్దు అనుకున్న వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు మీకు 100% రీఫండ్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ 20,000 కట్టాడు, లేదంటే 13,000 కట్టాడు. ఈ అమౌంట్ మొత్తం రావాలంటే ఫేజ్ 1 కాలేజ్ రిపోర్టింగ్ లోపే మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసి కాలేజ్ పోకున్నా ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి కాలేజ్కి పోయి అక్కడ కూడా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేస్తే మీకు కంప్లీట్గా ఆటోమేటిక్గా అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 ఆప్షన్స్ ఇక్కడ. ఓన్లీ ఆన్లైన్లో పే చేసి కాలేజ్కి వెళ్ళకపోయినా ఆటోమేటిక్గా మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేసి ఇప్పుడు నాకు అవసరం లేదు కాలేజ్ అన్న ప్రిన్సిపల్స్ దగ్గర వెళ్ళి నేను ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు వచ్చిన కాలేజ్ని నేను తీసేద్దాం అనుకుంటాను, లైక్ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. సో అలాంటి క్యాండిడేట్స్ మళ్ళీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం మీకు కావాలనుకుంటే. కానీ ఫేజ్ 1 లోపు ఎవరైతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారో మీరు కట్టిన అమౌంట్ రావాలంటే 100% ఫేజ్ 1 లోపు చేసుకోవాలి, అంటే 20 బిలో. సపోజ్ ఫేజ్ 2 తర్వాత వేసుకుందాం అనుకుంటే 50% అమౌంట్ మీకు రీఫండ్ అవుతుంది. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఒక క్యాండిడేట్ అమౌంట్ పే చేశాడు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్లో జాయిన్ అయ్యారు. సో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది. సో అప్పుడు ఏం చేశారు, ఆన్లైన్లో పేమెంట్ చేశారు బై మిస్టేక్గా. ఈ అమౌంట్ ఏదైతే ఉందో అతను ఫేజ్ 2 లోపు మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే 50% ఏమో వస్తుంది. సపోజ్ ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 1 లోపు చేసుకుంటే 100% వస్తుంది. ఫేజ్ 2 తర్వాత అప్పుడు నాకు కాలేజ్ నచ్చలేదు, నేను ఇప్పుడు మనీ నాకు కావాలి అనుకుంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే 50% అమౌంట్ రిటర్న్ ఇస్తారు ఫేజ్ 2 తర్వాత. సపోజ్ ఇప్పుడు బీఎడ్ చేస్తున్నారు, సపోజ్ మీకు వేరే ఇతర ఎంట్రన్స్ లైక్ ఎంబీఏ కావచ్చు, పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఈ బీఎడ్ సీట్ మీకు వద్దు అనుకుంటే మీరు ఎంతైతే అమౌంట్ పే చేస్తారో 50% అవి అమౌంట్ ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఫేజ్ 2 వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ అమౌంట్ పే చేసాము,
సో ఇక్కడ వేరే సీట్ వచ్చింది మీకు, అందులో వెళ్దాం అనుకుంటే ఇక్కడ 50% అమౌంట్ ఇచ్చేస్తారు. సో ఒకటేనండి, ఫేజ్ 1 కాలేజ్ రిపోర్టింగ్కి ముందు మీరు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే 100% మొత్తం ఇచ్చేస్తారు. ఫేజ్ టూ కాలేజ్ రిపోర్టింగ్ కన్నా ముందు మీరు చేసుకుంటే 50% అమౌంట్ ఇస్తారు. సో ఇది మెయిన్ పాయింట్, రీఫండ్ ప్రాసెస్. సో రీఫండ్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళాలంటే మనకు డీటెయిల్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయిపోయిన తర్వాత ఒక 25 డేస్కి 1 మంత్కి ఒక రీఫండ్ ఫార్మేట్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలి, అది ఫిల్ చేయాలి. బేసిక్ డీటెయిల్స్, ఎడ్సెట్, ర్యాంక్, మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీరు ఎంత పే చేశారు, అవి ఫిల్ చేసి మనకి ఇక్కడ అంబర్పేట్లో ఆఫీస్ ఉంటుంది. ఈ ఎడ్సెట్కి సంబంధించిన అంబర్పేట్లో ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్కి మీరే వెళ్ళాలి, ఫిజికల్గా వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి మీరు లైక్ బ్యాంక్, మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నంబరు, ఒక జిరాక్స్, పాస్బుక్కి సంబంధించిన జిరాక్స్ సెట్ ఇస్తే వాళ్ళు 1 or 2 monthsలో ఆ అమౌంట్ మొత్తం మీకు రీఫండ్ చేస్తారు. సో ఇది రీఫండ్ ప్రాసెస్. సో రీఫండ్ ప్రాసెస్ సపరేట్ వీడియో చేస్తా. సో కొంతమంది కాలేజ్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ అడుగుతున్నారు మనీ అని, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో సపరేట్గా చేస్తున్నాను. థర్డ్ పాయింట్ వచ్చేసి చాలామంది ఫేస్ చేసేది ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్. సో డిగ్రీలో లైక్ బీఎడ్ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు, సో మీరైతే కంప్లీట్గా అమౌంట్ పే చేయాలి. సో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే మాకు ఇవ్వరు, మీ అకౌంట్లో పడుతుంది అని అంటున్నారు. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళది కూడా తప్పు కాదు, గవర్నమెంట్ ఇది. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ముందు ఇవ్వాలి. సో వీళ్ళది ఏం గవర్నమెంటో తెలియదు కానీ 4-5 years టైం పడుతుంది, 5 years టైం పడుతుంది. లాస్ అయ్యేది స్టూడెంట్ మాత్రమే. పేరుకే ఫీజు రియంబర్స్మెంట్, కానీ ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఏం రాదు, మొత్తం పే చేయాల్సిందే. సో ఈ బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అన్నిట్లో ఇవే జరుగుతున్నాయి. మొత్తం మనీయే కలెక్ట్ చేసుకుంటున్నారు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు. ఎందుకు, గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి కదా, ఇస్తలేరు. సో అక్కడ గవర్నమెంట్ వాళ్ళది తప్పు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళది కూడా ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకుంటే కాలేజెస్ నడవవు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ గవర్నమెంట్ది తప్పు. సో ఇక్కడ ఈ ఇష్యూ ఉంది కాబట్టి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే అండి. మీకు సీట్ కావాలంటే పే చేయండి, లేకపోతే మీరైతే జాయిన్ అవ్వకండి. అదొకటే ఆప్షన్, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు స్టూడెంట్స్ గురించి. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఫీ. సో ఇక్కడ మనకు కాలేజ్ వాళ్ళ అడ్మిషన్ ఫీ అని, స్పెషల్ ఫీ అని ఏవేవో ఫీలు చెప్పి ఒక 5,000 నుంచి 10,000 వరకు కలెక్ట్ చేస్తారు. ఇక వాళ్ళ ప్రైవేట్ కాలేజీలు అందరూ అంతేనండి. ఇక మనం ఏం చేయలేం, వాళ్ళు ఎంత అడుగుతారో అంత ఇవ్వాల్సిందే. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ అడ్మిషన్ ఫీ. సో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందామంటే మీరు ముందే ఆన్లైన్లో పే చేయకండి. సో నేను చాలాసార్లు చెప్పాను, మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇప్పుడు ఈ ఫేజ్ 1 కాదు, ఫేజ్ 2లో అయినా మీకు నచ్చిన కాలేజే పెట్టండి. సో నచ్చని కాలేజ్ పెట్టి మళ్ళీ అందులో వచ్చి మళ్ళీ అనవసరంగా అమౌంట్ పే చేసి మళ్ళీ నాకు ఆ మనీ కావాలంటే పెద్ద ప్రాసెస్ ఇది. సో అది రీఫండ్ అవ్వడానికి కనీసం 2 months to 3 months టైం పడుతుంది. సో అందుకే మీరు ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కాలేజ్ రిపోర్టింగ్ అయితే 20 August వరకు ఉంది. ఇప్పటివరకు అసలు సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా నేను ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు వచ్చిన సీట్లో పోదాం అనుకుంటే ఒకసారి వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుందా, పే ఆప్షన్ వస్తుందో చెక్ చేయండి. వస్తే మీరు కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీకు పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది పే చేసి మీరు 20 August లోపు ఏదో ఒక రోజు కాలేజ్కి వెళ్ళాలి. ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ 14th బిఫోర్ చేసిన వాళ్ళు 20 August వరకు కాలేజ్కి వెళ్ళొచ్చు ఎనీ టైం. సో మీకు సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా, అమౌంట్ ఇష్యూస్ ఉన్నా అవి మీరు అయితే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో లాస్ట్ ఇంకొక డౌట్ వచ్చేసి మనకు ఫేజ్ 2 ఎప్పుడు ఉండొచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2 మనకు ఇక్కడ కాలేజ్ రిపోర్టింగ్ డేట్ 28th August. ఈ 28th August తర్వాత ఒక 4 to 5 days వాళ్ళకి టైం కావాలి. సో ఈ బీఎడ్ కాలేజెస్లో ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎన్ని సీట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఈ డేటా మొత్తం ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు హెడ్సెట్కి పంపాలి. సో అది పంపాలంటే ఒక 4 to 5 days టైం పడుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 25 వేసుకుందాం. 25 తర్వాత 25 to 30th August లోపు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. డీటెయిల్ నోటిఫికేషన్ అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అని అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు అవేమి ఉండవు. జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కొత్త వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఉంటుంది, సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకైతే ఒక సీట్ వస్తుంది. అండ్ ఫేజ్ 1లో ఆల్రెడీ ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు మంచి కాలేజ్ వస్తే ఫేజ్ 1 డిలీట్ అయిపోతుంది. కాలేజ్ ఏది కూడా రాకపోతే ఫేజ్ 1 ఉంటుంది, ఏదో ఒక కాలేజ్ అయితే ఉంటుంది. సో కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళకి ఏదో ఒక కాలేజ్ ఉంటే ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది, లేదంటే పాత ఫేజ్ దాన్ని ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.